సార్ లైక్ 'చక్రి' గారు మరణం తర్వాత లైక్ మీకు ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ దొరికింది సార్? లైక్ ఆయన వర్క్ చేసిన హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్‌లు కావచ్చు, అండ్ డైరెక్టర్లు కావచ్చు, అందరూ చాలా స్టార్ యాక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్ట్స్ అందరూ పెద్ద పెద్ద స్టార్స్‌తో వర్క్ యెస్. చేసున్నారు. యెస్. సో, ఆయన తర్వాత మీకు ఎట్లాంటి సపోర్ట్ లైక్ మాట్లాడడం గాని, కలవడం గాని ఎప్పుడైనా చేసారా సార్? యాక్చువల్లీ అవన్నీ జరిగేవండి. బట్ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండే. అవును. సో, ఫ్యామిలీలో జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల అవును. మోస్ట్‌లీ అందరూ అది అంటే అవాయిడ్ చేయాల్సొచ్చిందేమో. అవును. 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 సో, దానికి ఎవరిని నేను ఇదిగా అనుకోవట్లేను. సేమ్ టైమ్ నా నుంచి నేనెళ్లి కలిసానా అంటే, మరి అది కూడా చేయలేదు కదా! అవును. అవును. సో, కాబట్టి ఎవరిని ఇక్కడ ఆహ్, బ్లేమ్ చేయలేం. చేయలేం. బ్లేమ్ అనేది అసలు కాదు బ్లేమ్ గానీ, అనే పాటే బ్లేమ్ అనేదే వాడకూడదు. కాదు. ఆ! లైక్ అంటే రాలేదు, రాలేదు. వచ్చారా, అవును. లేదా అనే క్వెషనే అసలు కరెక్ట్ అవును. కాదు. అవును. అవును సార్. హ్మ్. జనరల్‌గా మీరు మొన్న చేసిన సినిమా అప్పుడు లాస్ట్ టైము 'చరణ్' గారికెళ్ళి కలిసారు. నాకు తెలిసి అవును. మీరు పబ్లిక్‌లోకొచ్చి 'చరణ్' గారు లాంటి ఒక స్టార్ ఆయన మీ దగ్గరకొచ్చి అవును. మీరు కలిసి మీతో మాట్లాడిన విషయాలు ఏదైతే ఉన్నాయో చాలా బా అనిపించింది. లైక్ అవును. ఫోటోస్ గాని అన్నీ బయటకొచ్చాయి. సో, అవును. ఆ మూమెంట్ గురించి ఒకసారి షేర్ చేసుకోండి సార్. ఏంటి? ఏం జరిగింది? అది వెరీ నైస్ మూమెంట్ అండి. అంటే 'చిరంజీవి' గారు అనేది మా ఫ్యామిలీకి అవును. అంటే అన్నయ్య ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవ్వాలి, ఒక ఇండస్ట్రీకి రావాలి అనుకున్నదే చిరు గారిని చూసి. అవును. అంటే అదేంటి ఈయన యాక్టర్ కాదు కదా అనుకోవచ్చు. ఆయన బట్ చిరు గారనేది ఇండస్ట్రీకే ఒక బ్రాండ్. అవును. ఆయన అంటే ఒక హీరోగానే వచ్చేవాడికే ఆయన మోటివేషన్ అని కాదు. అవును. ఏ ఫీల్డ్‌లో ఉన్నవాడికైనా మోటివేషన్ ఈస్ ద మెగాస్టార్. నెక్స్ట్ సో, అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీ చరణ్. 'చరణ్' గారు. సో, చరణ్ గారికి ఒక సాంగ్ చేసి, అవును. ఆయన ఆ సాంగ్ విని ఆయన అప్రిషియేట్ చేయడం, అవును. ఆయన చూపించిన ప్రేమ అదెప్పుడూ మర్చిపోలేను. ఓకే. మోస్ట్‌లీ నేను నేను మీరన్నట్టు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక 2 ఇయర్స్ అయింది కదా! అవునవును. ఆ ఇన్సిడెంట్ తర్వాతనే నిజంగా నా వర్కింగ్ స్టైల్ అంతా చేంజ్ చేసారు. డెఫినిట్‌గా చేంజ్ అయిందని అవును. చెప్పగలను. ఓకే సార్. ఆహ్, సో, ఆయన అంటే ఒక క్లోజ్ ఒక రిలేషన్ ఉన్న ఒక బ్రదరా, ఒక ఫ్రెండా ఎవరైనా అయ్యుండొచ్చు. అవును. వాటెవర్ ఇట్ ఈస్. అది ఎవరు ఏమని పిలుచుకుంటారో నాకు తెలీదు. అవును. ఆయనతో అంత క్లోజ్ లేకున్నా నాకు ఆ మనసులో అంత స్థానం ఉంది. ఓకే సార్. అది ఎప్పటికీ ఆహ్, తరిగిపోని స్థానం. అవును సార్. ఏం హ్మ్. చెప్పారు సార్ జనరల్లీ ఆ రోజు మాట్లాడినప్పుడు? ఏమన్నా సినిమాల గురించి గాని, ఏం చేస్తున్నారు? నిజంగా చెప్పనా? అవును సార్. అస్సలాయన మాట్లాడిన మాటలు 4, 5 ఏమో. ఓకే. చాలా బావుంది వర్క్. చాలా చేశారు. ఓకే. అసలు నాకు నచ్చిందని చెప్పి ఐయామ్ ఆల్‌వేస్ విత్ యూ అని చెప్పారు. కానీ ఆయన ఐ కాంటాక్ట్ ఆయన చూసిన ఆ 10, 15 నిమిషాలు స్పెండ్ చేసిన టైము, అవును. ఆయన చేసిన హగ్ ఇవున్నాయి చూడండి. అవును. అవును. ఇవి ఎక్కువ మాట్లాడాయండి. ఓకే. ఆయన నిజంగా నోటితో మాట్లాడిన మాటల కంటే ఇవన్నీ ఎక్కువగా మాట్లాడాయి నాతో. సార్. ఇది చెప్తే చాలామంది పిచ్చోడనుకుంటారేమో! లేదు. లేదు. అది అర్థం కాదు చాలా లేదు. అది మందికి. అదేంటంటే ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళకే యెస్ తెలుస్తదన్నమాట. అండి. అవును. యెస్. ఆయన మాట్ ఆయన 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 మీద సాంగ్ చేయడం ఆయన అంటే ఫస్ట్, అవును. ఫస్ట్ సాంగ్. అవును. అప్పటి వరకు చరణ్ అంటే 'చిరు' గారి మీద చాలామంది చాలా సాంగ్స్ సాంగ్స్ చేశారు. చేశారు. అవును. బట్ 'చరణ్' గారి మీద ఒక అభిమానిగా చేయడం అనేది ఫస్ట్ సాంగ్ అంటాను. అవును. అవును. అది నాకు కూడా తెలీదు. ఆ! సో, అది ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవును. దాని గురించి మాట్లాడారు. ఐయామ్ ఆల్‌వేస్ విత్ యూ అని చెప్పారు. ఆయన మనసుతో నేను మాట్లాడింది, ఆయన ఐ కాంటాక్ట్‌తో మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. అవును. అదే నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. మోరల్ సపోర్ట్ కూడా మోరల్ ఉంది. సపోర్ట్ లాగా ఫీల్ అయ్యాను. అవును. అవును.